ఏం చేస్తాయి ఈ టీడీపీ గవర్నమెంట్ బాలకృష్ణ బాగానే పనిచేస్తాడు ఇంటిపూర్లో. అయినా కానీ అమ్మఒడి ఫ్రీ బస్సులని ఫ్రీ హామీలు ఇచ్చేసి గెలిచినారు, కానీ ఏదో ఒక సిలిండర్ ఒకటి ఇచ్చినారు అంతే తప్ప పిల్లల ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. అమరావతి అభివృద్ధి పట్టుకునేసి కొన్ని హామీలు ఇవ్వకూడదు, ఇచ్చే ముందు చేయాలి. లేకుంటే మేము చదివించే వాళ్ళ స్తోమత లేదు, మా పిల్లలు కాస్త కొంచెం చదివించుకుంటాను. ఈ గవర్నమెంట్ ఎవడో ఉచితాలు ఇస్తా అని చదివించుకోండి అనేది మేము చదివి ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఏదో వీళ్ళు హెల్ప్ చేస్తారనే విషయంలో మేము ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఫీ కట్టాలా, కట్టకపోతే వాళ్ళు ఏమంటారంటే మీరు కట్టండి, మీ గవర్నమెంట్ అప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోండి అంటారు. అప్పటి వరకు మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. కూడా పిల్లల్ని ముందుకు పంపించాం, వెనక్కి పీక్కోనేకలే ముందు పెట్టేయలేదు, కట్టేకి మా స్తోమతే. వాళ్ళ కాలేజీ ప్రెజర్, మీరు కట్టండి, మీ గవర్నమెంట్ ఇచ్చి నుంచి తీసుకోండి అంటారు. అంతవరకు మేము ఏం చేయాలి. జగన్ ప్రభుత్వం అయితే వేస్తా అంటే వాడు ఏం చెప్తా చేస్తా అంటే నేను వైఎస్ఆర్ అని విమర్శిస్తాను, టీడీపీ కాదు. కాకపోతే ఈ అర్ధపోతం చదువులు ముందు పంపించేసి ఈ గవర్నమెంట్లు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, మారుతా ఉంటాయి. ఇవి కాదు, 2 తరాలు ఆరోజు చేయాలి. ఫ్యూచర్ భవిష్యత్తు నాశనమైపోతాను. వాళ్ళు వెనక్కి పీక్కోలేక మంచి పొజిషన్లో ఉండరు కూడా, వెనక్కి పీక్కోలేక ముందు పంపించగలేదు. ఇప్పుడు కట్టాలంటే మా దగ్గర డబ్బులు లేవు, కాలేజీలో ఫుల్ ప్రెజర్, మీరు కట్టండి, వాళ్ళు గవర్నమెంట్ వచ్చి తీసుకోండి అంటారు. ఏదో ఆడపిల్లలు 15,000 ఇస్తామండి, అది లేదు. ఏదో అప్పుడు హామీలు ఇచ్చినారు, ఇప్పుడు చూస్తే ఖజానా లేదు, భయం వేస్తుంది. ఏమేమో ఉచిత హామీలు లేదు. నువ్వు చెప్పే ముందు చేసే ముందుకి తెలుసు, ఆలోచించాలా. గవర్నమెంట్ నీకు సీనియారిటీ ఉంది, నీకు అనుభవం ఉంది, ఎంత అప్పు చేసినట్టు జగన్ సారు మీరు ఎంత చేయాలని ఉచిత హామీలు ఇచ్చే ముందు మీకు అంతా ప్రతిపక్షంలో ఉందో కూడా మీకు తెలిసిపోతుంది రాష్ట్రం ఎంత అభివృద్ధి. ఉచిత హామీలు ఇచ్చి గెలిచేసి ఏమీ చేయకుండా మీరు ఊకే చేతులు దులిపేసుకొని రాష్ట్రం రాజధాని పట్టుకొని అట్లా చేయాలి ఇట్లా చేయాలని ఇక్కడ వెళ్ళిపోతుంది. నా ఈ కొంప ఫస్ట్ పక్కల అంటుకోండి. ఏదో ఎక్కడో చేసి ఏదో చేయకపోతావు, ఇది చేసు అది చేయాలి. బస్సు అంటే అది లేదు, ఏదో ఫ్రీ సిలిండర్ ఒకటి ఇచ్చేసి ఊరికి అయిపోయినారు, అంతవరకు ఏమీ చేయలేదు. అలాంటి హామీలు ఇవ్వడం వల్లే రాష్ట్రం పోయింది సార్. అట్లా హామీలు ఎందుకు మాకు ఊరికే ఊరికే ఉండే వాళ్ళు కూర్చోపిల్లలు మాకెంత స్తోమత అంతే చదివిస్తాను. నిజమా కాదు సార్? ఒక జగన్ సార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు ఎవరైనా, కాకపోతే అక్కడ వస్తాయంటే కాస్త కోసం ఆమె హెల్ప్ చేస్తే మా పిల్లలు అభివృద్ధి అవుతారు, ఫ్యూచర్లో మాకు లైఫ్ వస్తుంది అనేస్తే దురాశతో చేసినాము. మంచి పొజిషన్లో ఉంది ఆయన, ఫీల్డ్ అయిపోయి జగన్ సార్ వెళ్ళిపోయినాడు, ఈయన వచ్చినాడు, మధ్యలో ఉన్న మా పిల్లల పొజిషన్. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఎట్లా? వాళ్ళ కాలేజీలు మీకు కట్టండి, మళ్ళీ మేము ఇప్పించుకుంటాము.